చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే వైద్యులు కూడా నాన్ వెజ్ తినే వాళ్లకు చికెన్, మటన్ స్థానంలో చేపలనే ఎక్కువగా తీసుకోండి సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి చాలా అవసరం. కానీ చేపలు తినడానికి ఇష్టపడే వాళ్ళు కూడా కాస్త వెనకడుగు వేస్తారు. ఇక చిన్న పిల్లలైతే వాటిని ముట్టుకోవడానికి భయపడిపోతుంటారు. ఎందుకంటే అందులో ముళ్ళులుంటాయి. గబుక్కున చేప ముళ్ళు నోట్లో కుచ్చుకున్నా, కడుపులోకి వెళ్ళినా పెద్ద ప్రమాదమే. అందుకే చేపలంటే ఇష్టపడిన వాళ్ళు కూడా తినడానికి కాస్త ఆలోచిస్తారు. ఇక ప్లేట్లో చేపలున్నా వాటిని చాలా జాగ్రత్తగా తినాల్సి ఉంటుంది. అదే చికెన్, మటన్ అయితే హాయిగా ఈజీగా లాగించేయచ్చు. అయితే ఈ చేపలోని ముళ్ళులకు చైనా శాస్త్రవేత్తలు పెద్ద విరుగుడు తీసుకొని వచ్చి అందరినీ షాక్కి గురిచేశారు. వాళ్ళు చేసిన పనితో ఇప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అసలు ముళ్ళే లేని చేపలను కనిపెట్టారు చైనా సైంటిస్టులు. ఇంతకీ ఆ మ్యాన్ మేడ్ చేపల సంగతేంటి? చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టిన చేపల వెన్నుముక కూడా లేకుండా ఎలా జీవిస్తున్నాయి? లెట్స్ వాచ్. చేపలు ఎంత టేస్టీగా ఉంటాయో అందులోని ముళ్ళులు అంత టార్చర్ పెడతాయి. ఒక్క ముళ్ళు కూడా నోట్లోకి రాకుండా చేపలు తినాలంటే పెద్ద టాస్కే. కొందరు మాత్రమే ఆ రిస్క్ చేయగలరు. అందుకే చాలా మందికి చేపలంటే ఇష్టమున్నా ముళ్ళు భయానికి దాని జోలికి వెళ్లరు. ఇక పిల్లలకు పోషకాల కోసం ఈ చేపలను పెట్టాలని పెద్దలు అనుకున్నా ముళ్ళు ఎక్కడా కుచ్చుకుంటోందోనని భయపడిపోతుంటారు. ఇక ఫిష్ లవర్స్ మాత్రం పెద్ద సాహసమే చేసి చేపలను రాగించేస్తుంటారు. కొన్ని చేపల్లో మాత్రం ముళ్ళు కాస్త తక్కువగా ఉండడమో లేక ముళ్ళు లేని చేపలు ఉంటాయి. అపోలో ఫిష్ ఇందులో ముళ్ళు అస్సలు ఉండకపోవడంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే చైనా సైంటిస్టులు మాత్రం అసలు ముళ్ళు అనేదే లేకుండా ఉండే చేపలను తయారు చేశారు. ఈ చేపల్లో ముళ్ళు అనేది అసలు ఉండకపోవడం విశేషం. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నా చైనాలో వెన్నుముక లేని చేపను సృష్టించారు. ఒక నివేదిక ప్రకారం RUNX2B అనే జన్యువును సవరించడం ద్వారా కిబాల్ కైండో చేపలో వెన్నుముక లేని చేప సృష్టించబడింది. ఈ జన్యు మార్పు చేపలు పెరిగే కొద్దీ ఏర్పడే చిన్న ఎముకలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు జన్యు సవరణ సాంకేతికతను ఉపయోగించి పూర్తిగా వెన్నుముక అంటే ఒక ముళ్ళు కూడా లేని ఈ క్రూసియన్ కార్ఫ్ను సృష్టించారు. ఈ కొత్త చేపల జాతికి జోంగ్సే నెంబర్ 6 అని పేరు పెట్టారు చైనా శాస్త్రవేత్తలు. పరిశోధకుల ప్రకారం ఈ చేపలు 25% మిగతా చేపల కంటే వేగంగా కూడా పెరుగుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను అందిస్తాయి. అంతేకాకుండా వాటికి సాంప్రదాయ చేపల కంటే తక్కువ మేత అవసరం ఉంటుందని చెబుతున్నారు సైంటిస్టులు. దీనివల్ల రైతులకు ఖర్చులు తగ్గుతాయి. లోతైన చెరువులలో కూడా ఈ చేపలు వాటి బలమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా వ్యాధులను తట్టుకొని బాగా వృద్ధి చెందుతాయి. ఈ చేపలు ఇతర అడవి చేపలతో సంతానోత్పత్తి చేయకుండా పర్యావరణ మార్పులకు కారణం కాకుండా నిరోధించడానికి వాటిని ఫెర్టిలైజ్ చేశారు. అయితే ఈ చేపలు ఎప్పుడు మార్కెట్లో లభిస్తాయనే దానిపై స్పష్టం కాలేదు. అయితే ఈ చేపలు మనుషుల ద్వారా సృష్టించబడినప్పటికీ వీటి రుచి, వాసన, పోషక విలువలు సాధారణ చేపలాగే ఉన్నాయని పరిశోధనలో తేలింది. మొత్తానికి చైనా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ చేపల్లో అసలు ముళ్ళనేది లేకపోవడం అనే వార్త చేపల ప్రియుల్లో ఆనందాన్ని నింపుతుంది. విటమిన్లు, పోషక విలువలు మాత్రం చేపల్లాగే ఉండడంతో మార్కెట్లోకి ఈ చేపలు అడుగు పెట్టగానే పెద్ద ఎత్తున మార్కెట్ ఏర్పడే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.